హాయ్ అండి. సండే మార్నింగ్ 6 కల్లా మేమైతే వైజాగ్ స్టార్ట్ అయిపోయాము. సాటర్డే వెళ్ళాలనుకున్నాం గానీ, మా హస్బెండ్ వాళ్ళ పీఎం అయితే పర్మిషన్ ఇవ్వలేదు. చాలా వర్క్ ఉందని చెప్పి. సో, సండే మార్నింగ్ 6 కల్లా లేచి మేమైతే వైజాగ్ స్టార్ట్ అయిపోయామనమాట. ఆన్ ద వేలో మా హస్బెండ్ వాళ్ళ క్లయింట్ దగ్గరికైతే వెళ్ళి, అక్కడ కూడా కొద్దిగా వర్క్ చూసుకొని అప్పుడైతే వెళ్ళాము. ఇంకా మార్నింగ్ 6:00 కదా! సో, మాకు వే అంతా కూడా చాలా ఖాళీగా ఉందనమాట. ఫ్రీగా. సో, మేము చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోయాము. అండ్ ధర్మవరం దగ్గర మా హస్బెండ్ వాళ్ళ క్లయింట్ దగ్గరికైతే వెళ్ళామనమాట. హౌస్ అయితే చాలా బాగుంది. అది ఒక 250 ఇయర్స్ బ్యాక్ కట్టిన హౌస్ అంట. బట్ స్టిల్ చాలా నీట్‌గా, చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ అయితే క్లయింట్‌తో మాట్లాడడానికి వెళ్తే, ప్రైజీ నేనైతే కార్‌లో ఉండిపోయాము. టిఫిన్ అయితే చేస్తుంది ప్రైజీ. అండ్ చూసారు కదా, మొత్తం ఆ ప్లేస్‌లో ఉన్న సరౌండింగ్స్‌లో ఉన్న ఇల్లులు మొత్తం మా హస్బెండ్ వాళ్ళ క్లయింట్‌వే అనమాట. పురాతనమైన ఇల్లు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగో ఈయనే మా హస్బెండ్ వాళ్ళ క్లయింటు. సో, ఇంకా ఆయనైతే మాకు ఇల్లు మొత్తం చూపిస్తాను రండని చెప్తున్నారు. సో, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. 'శతమానం భవతి' మూవీ మీరందరూ చూసే ఉంటారు కదా! అందులో ఉన్న హౌసెస్ లాగా అనమాట. శర్వానంద్ ఉంటాడు కదా ఒక హౌస్‌లో. మొత్తం మూవీ అంతా అదే హౌస్‌లో ఉంటుంది కదా! అలాంటి ఇల్లనమాట. అండ్ 'శతమానం భవతి' మూవీలో ఉన్న ఇల్లు కూడా వీళ్ళదే అనమాట. ఈ హౌసే అడిగారు గానీ, అప్పటికి ఈ హౌస్‌లో సంథింగ్ ఏదో ఫెస్టివల్ అవుతుంటంతో ఆ హౌస్ ఇచ్చారనమాట. సో, ఆ ఇల్లు, ఈ ఇల్లు గూడా వీళ్ళవే. చాలా అంటే చాలా బావుందనమాట. స్టార్టింగ్‌లోనే ఒక మండువా లోగిలి. అదంతా అక్కడ ఒక 5, 6 రూమ్స్ ఉన్నాయి. ఇంకా పక్క నుంచి వెళ్తే మళ్ళీ ఇంకొక రెండో మండువా లోగిలి అనమాట. పాతకాలం ఇల్లు. చాలా అంటే చాలా బావున్నాయి. మొత్తం వీళ్ళ రిలేటివ్స్, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఒక 300 మెంబర్స్ ఎవ్రీ ఇయర్ సంక్రాంతికైతే ఇక్కడ కలుసుకుంటారంట. రూమ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. పాతకాలం ఇల్లే కానీ వాళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. పని వాళ్ళందరినీ పెట్టుకొని నీట్‌గా క్లీన్ చేయించుకుంటూ పవర్ సప్లై ఎవ్రీథింగ్ వైఫై అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంట్లో. ఎవ్రీ సంక్రాంతికి మొత్తం 300 మెంబర్స్ అయితే కలుసుకొని ఇక్కడ ఫెస్టివల్ చేసుకుంటారంట. సో, ఆయన మాకు అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా బయట నుంచి కూడా చూడ్డానికి ఇల్లయితే చాలా బావుంది. సీసీ కెమెరాస్ ఇంకా చాలా రకాల మొక్కలనమాట. ఇండోర్ ప్లాంట్స్, ఔట్‌డోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బావుంది. ఇంకా ధర్మవరం నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అన్నవరం వచ్చిన తర్వాత టీ బ్రేక్ అయితే కార్ స్టాప్ చేశామనమాట. ఇంకెలాగో ఆగామని చెప్పి మా హస్బెండ్ అయితే టిఫిన్ చేసేస్తున్నారు. అన్నవరం దగ్గర గోదావరి రుచులు అనే ఒక క్యాంటీన్‌లా ఉంటుంది కదా! స్వీట్స్, టిఫిను, టీ బ్రేక్ మొత్తం అక్కడే అనమాట. బసెస్ అన్నీ కూడా అక్కడే ఆగుతాయి. సో, ఇంక అక్కడ టిఫిన్ అన్నీ తినేసి, కాఫీ అన్నీ తాగేసిన తర్వాత ఇంక మళ్ళీ మేము వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగే కాబట్టి మాకు చాలా స్పేస్ ఉందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఎంత స్పీడ్ వరకు వెళ్ళొచ్చో అంత స్పీడ్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా తనకు కూడా చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట వైజాగ్‌లో. అందుకోసమని చెప్పి మేము చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోయాము. ఇంకా ప్రైసీ అయితే మేమెక్కడికి వెళ్ళినా జర్నీలో ఎంతో కొంతసేపు వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుందనమాట. కారు తనే డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్‌లో ఉండిపోతుంది. ఇంకా వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చొని కార్ డ్రైవ్ చేస్తూ ఉందనమాట. ఇంకా మేమైతే 10:30 అయ్యేటప్పటికి ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంకా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మా హస్బెండ్ అయితే ఏవో కొద్దిగా పనులున్నాయని చెప్పి ఆ పనులన్నీ చూసుకోవడానికైతే బయటికైతే వెళ్ళిపోయారు. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసిన తర్వాత మేమైతే భీమిలీ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మా అత్తయ్య బర్త్డే యాక్చువల్గా మండే, కానీ ఇంకా మండే మేము ఉండడం అవ్వట్లేదని చెప్పి సండే ఈవినింగే కేక్ కట్ చేద్దామని లంచ్ అన్నీ అయిపోయిన తర్వాత 4:00కి స్టార్ట్ అయ్యి భీమిలీ బీచ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా భీమిలీ బీచ్కి వెళ్ళిన తర్వాత ఇంకా జైపాలు ఇంకా ప్రైజీ అయితే చాలా ఆడుకున్నారనమాట. అక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంది, బీచ్ వ్యూ రెస్టారెంట్. సో, ఇంకా అక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ప్లెజెంట్గా బీచ్ అంతా చూస్తూ కూడా ఇంకా అత్తయ్య, మావయ్య, మా చిన్న అత్తయ్య, మా హస్బెండ్, నేను అందరం కలిసి అయితే బీచ్కి వెళ్ళాము. ఇంకా అక్కడ మా హస్బెండ్ అయితే ప్రైజీకి ఫోటో షూట్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా ప్రైజీ కూడా మంచిగా స్టిల్స్ ఇస్తుంది. సో, ఇంకా 5 అయ్యేటప్పటికి మేము మా అత్తయ్యతో అయితే కేక్ కట్ చేద్దామని ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇది మా అత్తయ్య బర్త్డేకి మా మావయ్య సెలెక్ట్ చేసి తెచ్చిన కేక్ అనమాట. నేను, మా చిన్నత్తయ్య, మా మావయ్య, జైపాల్, ప్రైజీ, మా హస్బెండ్ అందరం కూడా ఇంకా అత్తయ్యతో అయితే కేక్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా మా మావయ్య అయితే చిన్నగా ప్రేయర్ అయితే చేశారనమాట. ఖచ్చితంగా ప్రేయర్ అయితే అవుతుంది మాకు. సో, ఇంకా మావయ్య ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా ప్రైజీ, నేను కూడా ఫొటోస్కి అయితే స్టిల్స్ ఇస్తున్నాము.
ఇంకా ప్రైసీ అయితే వాళ్ళ నాన్నమ్మ ఎప్పుడు కేక్ కట్ చేద్దామా, కేక్ పైన ఉన్న చాక్లెట్ అయితే ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంది. కేక్ అయితే ఇంట్రెస్ట్గా తింది కానీ దానిపైన ఉన్న చాక్లెట్స్ అయితే తినడానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట ప్రైసీకి. ఇంకా అత్తయ్య ప్రైసీ దగ్గరికి అయితే నుంచొని వచ్చి నిలబడ్డారు. సో ఇంకిద్దరు కలిసి అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. మా ఆడపడుచు వాళ్ళు ఇంకా మా మరుదులు ఎవరూ లేరు. సో మేమే సెలబ్రేట్ చేసామన్నమాట. మా చిన్నత్తయ్య, జైపాల్ మేము మాత్రమే ఉన్నాం కేక్ కటింగ్కి. హాలిడేస్ ఉండుంటే కనుక మా ఆడపడుచు వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. ఇంకెవరు లేరు కాబట్టి మేమే సెలబ్రేట్ చేసుకున్నాం. అది కూడా 1 డే ముందుగానే సెలబ్రేట్ చేస్తాము. ఎందుకంటే మా హస్బెండ్కి కూడా లీవ్స్ లేవు. సో మండే బర్త్డే అయితే సండేనే సెలబ్రేట్ చేస్తాం. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత మేము ఒక్కొక్కరం కూడా అత్తయ్యకి కేక్ తినిపిస్తూ పిక్స్ అయితే తీసుకున్నాము. ఏ సెలబ్రేషన్ అయినా ఏదైనా ఫస్ట్ పిక్చర్స్ మెయిన్ కదా. సో ఇంకా నేను మా హస్బెండ్ కూడా కేక్ కట్ చేసి అత్తయ్యకి పెట్టేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అత్తయ్యతో కలిసి. ఇంకా మా హస్బెండ్ కూడా కెమెరా కూడా తీసుకొచ్చారు. సో ఇంకా అందరికీ ఫొటోస్ తీస్తూ ఉన్నారనమాట. మా ప్రైజీతో అయితే స్పెషల్గా అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము. అత్తయ్య, మావయ్య, ప్రైజీ అందరం ముందు ఫొటోస్ ముఖ్యం కదా. సో స్టిల్స్ ఇస్తూ చాలా వరకు పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా బీచ్ వ్యూ చాలా బాగా అనిపించింది ఆ రోజు. క్లైమేట్ కూడా చాలా చల్లగా అనిపించింది మాకైతే. ఇంకా ప్రైజీకి కూడా సింగిల్గా మేము కొన్ని ఫొటోస్ అయితే తీసామన్నమాట. ఇంకా డ్యాన్స్ చేస్తుంది. ఈ మధ్యన మోనికా సాంగ్ వచ్చింది కదా. సో ఆ మోనికా సాంగ్కి డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తుంది. మంచిగా డ్యాన్స్ అయితే చేస్తుంది అనమాట. ప్రైజీ డ్యాన్స్ చేస్తూ ఫొటోస్ తీనానా అని చెప్పి ఫొటోస్ అయితే తీయించుకుంటుంది. మేమైతే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత 6:30, 7కి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాం. వాళ్ళది కూడా భీమిలి అనమాట. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము వాళ్ళ ఇంటికైతే డ్రాప్ చేసి టిఫిన్స్ కూడా బయటే తినేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా 12 అయ్యేటప్పటికి మా ఆడపడుచు అత్తయ్య బర్త్డే అని చెప్పి మళ్ళీ కేక్ పంపించింది, ఆర్డర్ పెట్టిందనమాట. సో 12 o'clock అయిన తర్వాత అత్తయ్య కొద్దిగా శారీ కట్టుకొని రెడీ అయ్యారు. ఇంకా మా హస్బెండ్ ఇంకా ప్రైజీ ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటున్నారన్నమాట. ప్రైజీ అయితే వాళ్ళ నాన్నకి కిసెస్ చేసి విషెస్ చెప్తుంది హ్యాపీ బర్త్డే అని చెప్పి. సో ఇంకా మా ఆడపడుచు వాళ్ళు వీళ్ళందరూ కూడా వాట్సాప్లో గ్రూప్ కాల్ చేశారు, వీడియో కాల్. సో ఇంకా వాళ్ళందరూ కూడా కాల్లో మాట్లాడుతుండగా మా అత్తయ్య, ప్రైజీ ఇద్దరు కలిసి 12 అయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా మా అత్తయ్య మా హస్బెండ్కి అయితే కేక్ తినిపిస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ ఫోటో తీస్తూనే కేక్ తినడానికి అయితే వెళ్ళారు. అందరం కూడా అత్తయ్యకి కేక్ పెట్టేసిన తర్వాత ఇంకా అత్తయ్య కూడా మా అందరికీ కేక్ పెట్టేసింది. ఇంకా చూసారు కదా మా ఆడపడుచు వాళ్ళందరూ వీడియో కాల్ చేశారు. అందరూ ఒకసారి గ్రూప్ కాల్లో ఉన్నారనమాట అత్తయ్యని విష్ చేయడానికి అయితే. ఇంకా నైట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము పడుకునేటప్పటికి 1 అయిపోయింది. యాజ్ యూజువల్గా మార్నింగే లేచి 8:30 కల్లా మళ్ళీ మేము బ్యాక్ టు మూలపేట ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మండే ఆఫ్టర్నూన్ నుంచి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ప్రైజీకి వైజాగ్ వెళ్తే ఇష్టమే కానీ వచ్చేటప్పుడు ఇష్టం ఉండదన్నమాట. సో ఇంకా కొన్ని డేస్ ఉందామమ్మా అంది కానీ మాకు ఇంకా ఉండడానికి వీలు కాలేదు. సో మేమైతే వచ్చేసాము. మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఓకే, ట్రాఫిక్ అంతగా లేదు. ఇంకా మోల్పేట వచ్చేసేటప్పటికి 12 అయితే అయ్యిందనమాట. మధ్యలో మాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి, డీమార్ట్కి అది పనులుంటే అవన్నీ చూసుకుని అయితే మేము మోల్పేట వచ్చేసాము. ఇంకా బీచ్ దగ్గర అంతా కూడా రోడ్డు ఇలా అయితే ఉంటుంది. మోల్పేట దగ్గర బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో ఇంకా 12 అయ్యేటప్పటికైతే ఇంటికి వచ్చేసాం. యాక్చువల్గా అత్తయ్య బర్త్డే మండే చెయ్యాలని చెప్పి చాలా ప్లాన్స్ వేసుకున్నాం కానీ మా హస్బెండ్కి లీవ్ లేకపోవడం వల్ల సండేనే సెలబ్రేట్ చేసి అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంకా దసరా హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.